నమస్కారం, రుద్రా న్యూస్కు స్వాగతం. కోహెడ మండల కేంద్రంలో అధిక వర్షాలతో ప్రభావితమైన ప్రాంతాలను కలెక్టర్ ఎం మన్చౌదరి మరియు కమిషనర్ ఆఫ్ పోలీస్ డాక్టర్ అనురాధ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మన్చౌదరి మాట్లాడుతూ, బదుగుల చెరువు పూర్తిగా నిండి ఓవర్ఫ్లోగా వస్తున్న వాటర్ నాలాల ద్వారా ప్రవహిస్తూ కోయడ గ్రామంలోని కొన్ని ప్రాంతాలలో ఇళ్లలోకి ప్రవహించడంతో ఇండ్లు దెబ్బతిన్నాయని, డ్రైనేజీ కూడా దెబ్బతిని ఇండ్లలోకి నీరు వచ్చిందని అన్నారు. ఈ ప్రాంతాలను పరిశీలించి బాధితులతో మాట్లాడి భరోసా ఇచ్చారు. అధిక వర్షాలతో దెబ్బతిన్న మరియు కూలిపోయిన ఇండ్ల వివరాలను త్వరగా అందించాలని గ్రామ పంచాయతీ సిబ్బంది కలిసి గ్రామంలోని ఇండ్లలో మరియు పరిసర ప్రాంతాల్లో నిలిచిన నీటిని జేసీబీ ద్వారా కాల్వ తీసి నాలాలోకి మళ్లించాలని, గ్రామంలో ఉన్న పిచ్చి మొక్కలను, ముండ్ల పొదలను తొలగించి శుభ్రంగా చేయాలని, వ్యాధులు ప్రబలకుండా శానిటేషన్ పగడ్బందీగా నిర్వహించి ఫాగింగ్ నాలాలపై అక్రమ నిర్మాణాలు గుర్తించి నివేదిక ఇవ్వాలని, పంచాయతీరాజ్ ఇంజనీర్లతో గ్రామంలో అతివర్షాలతో చెడిపోయిన డ్రైనేజీని పరిశీలించి దానిని వెడల్పు చేయడం, లోతు చేయడం మరియు పూడికను తొలగించేందుకు ప్రతిపాదనలు పంపాలని తహసీల్దార్ సురేఖ, ఎంపీఓ శోభలను ఆదేశించారు. వీధి కుక్కలను పట్టించి సిద్దిపేటలో ఉన్న ఎనిమల్స్ బర్త్ కంట్రోల్ సెంటర్లో ఆపరేషన్ చేయించి వదిలిపెట్టాలని గ్రామ పంచాయతీ అధికారులను ఆదేశించారు. బదుగుల చెరువు నుండి తీగలగుంటపల్లి చెరువు వరకు నాలాను పూర్తిగా నిర్మించుటకు ఇప్పటికీ ఉన్న వాల్కు రిటైనింగ్ వాల్ ఎత్తు పెంచడం మరియు లోత్ పెంచి నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వెంట హుస్నాబాద్ ఆర్డీ వరామూర్తి, ఏసీపీ సతీష్, అధికారులు తదితరులు ఉన్నారు. మనకి నిన్న డిస్ట్రిక్ట్ మొత్తం చూసుకున్నట్లయితే రాత్రి అరౌండ్ 12 o'clock నుంచి మార్నింగ్ 5 o'clock వరకు వెరీ హెవీ టు ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ పడ్డది. అందులో ఎస్పెషలీ మనకి కోహెడ హెడ్ క్వార్టర్స్ కావచ్చు, కోహెడలో సముద్రాలు కావచ్చు, నంగనూరు మండలంలో కొన్ని గ్రామాలు కావచ్చు, దాదాపు 200 mm పైన కూడా రెయిన్ఫాల్ రికార్డ్ అయింది. దీంట్లో చాలా చోట్ల లో లయింగ్ ఏరియాస్ ఎక్కడైతే ఉన్నాయో వాటిలో వాటర్ రావటము, ఓవర్ నైట్ కొన్ని విలేజెస్, కొన్ని హ్యాబిటేషన్స్ ఏవైతే ఉన్నాయో సబ్మర్జ్ అయినాయి. దాంట్లో భాగంగానే మనము అక్కన్నపల్లిలో కూడా నంగనూరు మండలంలో ఎవరైతే సబ్మర్జ్ అయిన హౌజెస్లో ఉంటున్నారో వాళ్ళందరినీ ఇమ్మీడియట్గా షిఫ్ట్ చేసి రైతు వేదికకి టెంపరీగా షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అరేంజ్మెంట్స్, అదేవిధంగా మిగిలిన ఫెసిలిటీస్ అన్నీ కూడా చూసుకోవడం జరిగింది. అదేవిధంగా మనకి ఈరోజు కోయడాలో చూసుకున్నట్లయితే స్టామ్ వాటర్ డ్రైన్ ఏదైతే కన్స్ట్రక్ట్ చేస్తున్నామో అది కూడా ఓవర్ఫ్లో అయిపోయి వాటర్ అనేది హౌజెస్లోకి రావడం జరిగింది. కాబట్టి ఆ స్టామ్ వాటర్ డ్రైన్ని కూడా కొంచెము విడ్త్ పెంచడము, డెప్త్ పెంచితే మనకి ఫ్యూచర్లో ఇట్లాంటి సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటుందన్నారు. దానికి ఇమీడియట్గా కన్సర్న్డ్ డిపార్ట్మెంట్ నుంచి ప్రపోజల్స్ తెప్పించి దాన్ని డెఫినెట్గా వర్క్ టేకప్ చేసే విధంగా చూస్తాము. వాటర్ మనకి అక్కడ మత్తడి నుంచి ఈ డ్రైన్ ద్వారా ఎదురుగా ఇంకొక 1 kilometer దాటిన తర్వాత చెరువు ఏదైతే ఉందో దానికి కనెక్ట్ అవుతుంది. సో అది మొత్తం కూడా కనెక్ట్ అయ్యి కంప్లీట్ అయ్యే విధంగా వర్క్స్ టేకప్ చేస్తాము. మనకి కాలనీ మొత్తం కూడా మనకి ఓవరాల్ శానిటేషన్ క్లీన్గా ఉంచాలి అని కన్సర్న్ గ్రామ పంచాయత్ సిబ్బందికి, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా దాన్ని మొత్తం యాక్టివ్గా క్లీన్ చేసి ఎక్కడా కూడా ప్రిమైసెస్ మొత్తంలో మనకి పిచ్చి చెట్లు కావచ్చు, పొదలు కావచ్చు, ఇవి ఉండకుండా చూడాలని చెప్పాము. అదేవిధంగా మనకి ఏవైతే డ్రైన్స్లో సిల్టింగ్ అయ్యి, క్లాగింగ్ అయ్యి కొంచెం జామ్ అయిన చోట్ల అన్నింటిలో కూడా మొత్తం కంప్లీట్గా క్లీనింగ్ చేయాలి, ఎక్కడా కూడా మనకి జామ్ అయ్యే విధంగా ఉండకూడదు అని కూడా చెప్పాము. అండ్ వర్షాల తర్వాత జనరల్గా సీజనల్ డిసీజెస్, డెంగీ కావచ్చు, మలేరియా కావచ్చు, అట్లాంటి ప్రబలే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి కూడా ఆయిల్ బాల్స్ వేయటము, స్ప్రేయింగ్ యాక్టివిటీస్ ఇంటెన్సివ్గా టేకప్ చేయటము, ఓవరాల్గా ఎక్కడా కూడా ప్రజలకు ఇబ్బంది కాకూడదు అన్న దాని మీదనే అన్ని డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ని కూడా ఇన్స్ట్రక్ట్ చేసి కోఆర్డినేట్ చేసుకొని సాల్వ్ చేయవలసిందిగా కోరాము.